there is a function which is like callback functions కూడా అంటారు. A function passed as a parameter to a function is called callback function. So let's read that what is callback function also. So callback function in JavaScript. So what is callback function? So a callback function is a function passed into another function as an argument. అంటే ఒక parameter లాగా argument అంటే రైట్, ఇదే కదా నేను చెప్పింది. సో వాట్ ఈస్ దట్ మీన్స్? చూడు, మనం ఇంత ఇంత చదువుకున్నామంటే మనకు అర్థమవుతుంది అది ఎంతో కొంత. ఇప్పుడు దెర్ ఇస్ అ డిస్ప్లే ఫంక్షన్. ఇప్పుడు ఈ డిస్ప్లే ఫంక్షన్ లోపల నేను ఏం పంపిస్తా అంటే గ్రీట్ అనే ఫంక్షన్ పంపిస్తా. అంటే ఒక ఫంక్షన్ లోపల ఒక ఫంక్షన్ వెళ్తుంది అనమాట. ఇక్కడ యూ డోంట్ హ్యావ్ నంబర్ ఆర్ ఎనీథింగ్, వేరే ఫంక్షన్ రాసుకున్నా, మీరు కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ మీకు, ఎందుకంటే వాల్యూస్. సో నేను ఇక్కడ కింద రాస్తున్నా కాల్ బ్యాక్, call the function, callback functions. Okay, callback function. So callback function కానీ callbacks అంటే సింపుల్ గా ఏముండదు. సో ఇగో వీడియో క్రియేట్ చేసేసాడు చూడండి. ఆ ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్, కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ లోపలికి ఒక కాల్ బ్యాక్ వచ్చింది. ఆ కాల్ బ్యాక్ ఏంటిదంటే ఒక ఫంక్షనే. మళ్ళీ నేమ్స్ తోటి కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది మీకు, బట్ మనం మన పేర్లు పెట్టుకుందాం, వాళ్ళ పేర్లు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో కాన్స్ FIRST ఫస్ట్ ఫంక్షన్, ఓకే, ఒక నార్మల్ ఫస్ట్ ఫంక్షన్ అని రాసుకుందాం, ఈజ్ ఈక్వల్ యారో వేర్ కామా. సో ఇది మన ఫంక్షన్, ఇంతవరకు మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, సెకండ్ ఫంక్షన్. ఓకే, సో సెకండ్ ఫంక్షన్ కూడా సింపుల్ గా ఉంది. ఓకే, సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ ఫైన్, ఇంతవరకు క్లియరా? ఏం ప్రాబ్లం లేదు కదా ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సెకండ్ ఫంక్షన్ ని కాల్ చేస్తా, నార్మల్ కాల్ చేస్తా, సెకండ్ ఫంక్షన్ ని కాల్ చేస్తా. సో నాకు సెకండ్ ఫంక్షన్ కాల్ చేయగానే నాకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత console.log చూసుకోవడానికి నేను ఊరికే సెకండ్ ఫంక్షన్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ద సెకండ్ ఫంక్షన్ రన్ అయ్యి నాకు సెకండ్ ఫంక్షన్ అవుట్పుట్ రావాలి. దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్. సో ఇఫ్ ఐ రన్ దిస్, సో ఐ గాట్ మై సెకండ్ ఫంక్షన్. సో నో ప్రాబ్లం. సో నాకు అసలు దీంతో ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్, నేను ఫస్ట్ ఫంక్షన్ ని కూడా కాల్ చేసుకుంటే console.log ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, ఇది కూడా నాకు ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటా. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ మీకు? లేదు. ఓకే, గుడ్. సో దిస్ ఇస్ కరెక్ట్, మనకి ఇంతవరకు అర్థమైపోయింది. వీటిని కొంచెం ఆఫ్ చేద్దాం, ఒక్క నిమిషం. జస్ట్ టర్న్ ఆఫ్. సో ఈ మూడు టర్న్ ఆఫ్ చేసుకొని మనం మళ్ళీ రన్ చేసుకుంటే సూపర్. సో సెకండ్ ఫంక్షన్ కాల్ చేశాను కాబట్టి సెకండ్ ఫంక్షన్ వచ్చింది, ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేశాను కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ వచ్చింది. ఇంతవరకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను సెకండ్ ఫంక్షన్ ని కాల్ చేస్తాను, ఈ ఫస్ట్ ఫంక్షన్ ని కాల్ చేయను. ఓకే, సో నేను ఈ ఫస్ట్ ఫంక్షన్ ని కాల్ చేయను, ఓన్లీ సెకండ్ ఫంక్షన్ ని మాత్రమే కాల్ చేస్తాను. కానీ నాకు ఫస్ట్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్. సో ఆ ఫంక్షన్ ని నేను ఏం చేస్తున్నా అంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకోవచ్చు మనం, ఫస్ట్ ఫంక్షన్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ లైన్ తర్వాత ఫస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఇక్కడ నేను FS అని పెట్టుకుంటాను సింపుల్ గా. రిసీవ్, ఇది ఒక పారామీటరే కదా, అంటే ABC వేరియబుల్ లాగానే కదా. సో ఈ రిసీవ్ చేసుకునేటప్పుడు దాన్ని FS అనుకున్నాను. ఆ FS ని కాల్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే ఈ FS అనేది రిసీవ్ అయ్యేటప్పుడు దిస్ FS ఇస్ అ ఫంక్షన్, రైట్? ఫంక్షన్ ఈస్ పాస్డ్ యాజ్ అ పారామీటర్, లైక్ మనం సంతోష్ ఇంతకు ముందు ఇక్కడ సంతోష్ అని పాస్ చేశాం కదా, సేమ్ లైక్ ఫంక్షన్ అని పాస్ చేసాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది డబుల్ కొటేషన్స్ లో ఎందుకు లేదు, లేకపోతే నంబర్ ఎందుకు లేదు, డేటా కాల్ చేస్తున్నాను కాబట్టి ఉండదు, ఎందుకంటే ఇది ఫంక్షన్ కాబట్టి. ఫంక్షన్ పేరు ఏముంటుందో అదే పాస్ చేస్తాం కదా. ఇలా పెడితే రాంగ్, ఇదేమో స్ట్రింగ్ అయిపోద్ది, డేటా అయిపోద్ది. ఫంక్షన్ వేరియబుల్ కాబట్టి యూ గెట్ ఫంక్షన్ వేరియబుల్, కరెక్టే. సో ఇది కరెక్ట్. ఇప్పుడు ఇది పాస్ చేసిన తర్వాత దీన్ని రిసీవ్ చేసుకుంటున్నా. రిసీవ్ చేసుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఇది ఒక ఫంక్షనే కదా, సో దట్ ఫంక్షన్ ని కాల్ చేస్తాం, ఎందుకంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కాల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో
ఇప్పుడు నాకు ఫస్ట్ సెకండ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నాకు దాని లోపల సెకండ్ ఫంక్షన్ టెక్స్ట్ రావాలి. దాని కింద ఏం రావాలి? ఎఫ్ఎస్ రిసీవ్ చేసుకుని మరీ కాల్ చేసావు కదా, రిసీవ్ చేసుకున్నావు కాబట్టి నీకు మళ్ళీ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాంట్లో ఇది కనిపించాలి. అర్థమైందా? ఓకే. లేదా అండర్స్టూడ్? ఇది కొంచెం కాంప్లికేటెడ్. యా. ఎనీవే అది రన్ దిస్. సో నీకు సెకండ్ ఫంక్షన్ వచ్చింది, ఫస్ట్ ఫంక్షన్. యాక్చువల్లీ కాల్ ఫస్ట్ ఫంక్షన్ కూడా వచ్చింది. ఓ ఇక్కడ మ్యాజిక్ ఏంటిదంటే ఫంక్షన్ కాలింగ్. ఆ ఫంక్షన్ కాలింగ్ మీన్స్ పాసింగ్ డేటా, పాసింగ్ పారామీటర్స్. ఫంక్షన్ కాలింగ్ మీన్స్ నౌ ఫంక్షన్ కాలింగ్ మీన్స్ ఆల్సో ఆ ఫంక్షన్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, యూ కెన్ పాస్ అ ఫంక్షన్ ఇన్సైడ్ అ ఫంక్షన్. అవునా? ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ని పాస్ చేసుకొని ఆ ఫంక్షన్ ని రిసీవ్ చేసుకొని మన ఇష్టమైన పేరుతోటి దాన్ని కాల్ చేసుకున్నావు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఏమైనా ఐడియా వచ్చిందా? వచ్చింది. వన్స్ యూ లిసన్ వీడియో ప్రాక్టీస్ చేస్తా సంతోష్. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో దిస్ ఈస్ అ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు